How should you handle a relationship? Tell me in a very short way. There What does it take to handle a relationship? lots of love, అన్కండిషనల్ ఉండాలి నిజంగా, అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, అండ్ చాలా ఓపిక, చాలా అంటే చాలా ప్రేమ, అన్కండిషనల్గా ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతిరోజు కష్టపడాల్సిన రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ జాబ్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్. అమ్మాయి పడింది, గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది కదా అని లైట్ తీసుకోవడం, పెళ్లి చేసేసుకున్నాం కదా ఇంట్లోనే పడి ఉంటుందని లైట్ తీసుకోవడం. నేను ప్రతిసారి మ్యాక్సిమం రిలేషన్షిప్స్లో అబ్బాయి లైట్ తీసుకోవడం చూసాను, కానీ అమ్మాయి లైట్ తీసుకోవడం ఎప్పుడు చూడలేదు. అమ్మాయి అలాగే ఉంటుంది, అబ్బాయి మారిపోతూ ఉంటాడు. పెళ్ళైపోయింది కదా, అది ఆ అప్రోచ్ ఉంటుంది, నువ్వు అబ్బాయివేగా. సో ఇట్స్ లైక్ యూ బాట్ అ షర్ట్, యూ వోర్ ఇట్, వాడేసుకున్నా, ఉంది కదా అని దాన్ని ఐరన్ చేయడం చేయకపోవడం, మళ్ళీ అలా అలా ఉంటుంది మీ అప్రోచ్, అంతే. ఐ మీన్ మ్యాక్సిమం చూసాను. ఐమ్ నాట్ మేబీ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్, బట్ ఇన్ జనరల్ అక్వైర్ చేసేసుకున్నా కదా, దక్కింది కదా నాకు అని చెప్పి ఇంకేం చేయక్కర్లేదు, అప్పటిలాగా డేట్స్ ప్లాన్ చేయక్కర్లేదు, కాంప్లిమెంట్ చేయక్కర్లేదు అని అనుకోకూడదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బికాజ్ అ ఉమెన్, నేను పర్టికులర్గా నేను చెప్తాను, నేను ఇంట్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఇది. ఏదైనా వంట వండాను అనుకో నేను, ఆ, తింటారు, బాగుందంటారు. లగాతార్ నాకు వర్క్ లేనప్పుడు నేను 10 days చేశాను అనుకో, ఆన్ ద 5th day తినేసి ఊరుకుంటే ఏంటి బాగుందా లేదా ఎందుకు చెప్పలేదని అడుగుతాను నేను. అదేంటి రోజు చెప్పాలా అంటే, రోజు తినట్లేదా మరి నువ్వు అని అడుగుతాను నేను. రోజు వండుతున్నా, రోజు తింటున్నా, బట్ బాగానే రోజు చేస్తారు కదా కాంప్లిమెంట్ మీరు. చెప్పాలి. అదే అంటున్నా. విమెన్. ఒక్క విమెన్ కాదు, ఇట్స్ బేసిక్ బేర్ మినిమం ఎఫర్ట్ ఇది. ఓకే. సరే నిన్న వండి పెట్టాను కదా ఈరోజు వండను నువ్వు మాడు అంటే ఊరుకుంటారా?